ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా కేంద్రంలో ఉన్నాము. ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టుభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన నాగార్జునసాగర్ హాలియా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ పట్టుభద్రుడు ఉన్నారు. వీళ్ళ మాటలలో తెలుసుకుందాం ఎవరు గెలవబోతున్నారు, ఇక్కడ ఎవరికి పట్టం కడుతున్నారనే ఆ విషయం మీద ఇక్కడ అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. నమస్తే అండి. మీ పేరు ఏం పేరు? నా పేరు కొట్టి రమేష్ యాదవ్ అండి. ఓకే, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న గారికి వేయాలని అనుకుంటున్నాము. అతనికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయన ప్రశ్నించే గొంతుక గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అలుపేరుగాని పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం ప్రజలలో ఆయన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆయన అయితేనే మనకి బడుగు బలహీన వర్గాలకి పేదలకి అందరూ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారిని మేము గెలిపేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా పోయిన ఎలక్షన్లో అతి తక్కువ మెజార్టీతోటి ఓడిపోయడం జరిగింది. ఈసారి ఘన విజయం సాధిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, దాంతోపాటుగా ఆయన జీరో పాలిటిక్స్కి రావాలని చెప్పి తన ఆస్తులన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు? ఇలాంటి నాయకులు ముందుకు రావడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్క నాయకులకు కూడా ఆయన ఒక మార్గదర్శిగా ఉన్నారు. నాయకులు అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడం కాకుండా ప్రజాసేవ కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేస్తుండ్రు. కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఆయనను మేము కోరుకుంటున్నాం. ఓకే, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? నేను 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడని నేను భావిస్తున్నాను. నమస్తే సార్. నమస్తే. రేపు 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మన ముందుకు వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రశ్నించే గొంతుకను నిలబెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం. చదువుకున్నటువంటి మేధావులుగా వారి సమస్యల పరిష్కారానికి తన గొంతును వినిపించి వారి పక్షాన నిలబడతారని ప్రతి ఒక్క విద్యావంతుడు ఈనాడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము తెలియపరుస్తాము. పెద్దఊర మండల జడ్పీటీసీ అభిడి కృష్ణారెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇటు మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన జీరో పాలిటిక్స్తోనే రాజకీయాల్లోకి రావాలని చెప్పి తనకున్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పి ఈరోజు గవర్నమెంట్ పోటీ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తూ ఉన్నారు? మొట్టమొదటిగా మల్లన్న గారు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వారి గవర్నమెంట్కి స్వాధీనపరిచి నిస్వార్థంగా వారు ఏదైతే రాజకీయాలకు ఆ రోజు వస్తామని ప్రకటించారో ముందుగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో విద్యావంతుల గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మల్లన్న గారికి టికెట్ ఇచ్చి మరి విద్యావంతుల ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా వారి సమస్యలు తీర్చే విధంగా మరి వారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి విద్యార్థులు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానికి కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల నుంచి విద్యావంతులంతా కూడా మంచిగా వారికి మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వారు మంచి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇటు ఓటర్స్ అందరూ కూడా మరి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మా వంతు పాత్ర కూడా వారి గెలుపులో భాగస్వామ్యత తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ, వరంగల్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం నియంత పాలన అక్రమాలను ప్రజలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రతి గ్రామ సభలకు ప్రేతపేయ సామాన్యుని కూడా చేర్చి నియంత పాలన దించినటువంటి ఏకైన వ్యక్తి ఎవరైనా ఉంటే తీన్మార్ మల్లన్న. ఎందుకంటే మనం ఈ రోజు ఈ కాంగ్రెస్ ఇలా ఉన్నదంటే తీన్మార్ మల్లన్న కృషి చాలా విలువైనది. పట్టభద్రుల కోసం ఎనలేని కృషి చేసింది ఎవరైనా ఉంటే రేపు శాసనసభ మండలిలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉందంటే తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించవలసిందిగా. మళ్ళా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మనకు ఓటు లేదనే
ఎవరు ఊకోకుండా ప్రతి ఒక్క చుట్టాల బంధువులు కానీ స్నేహితుల ద్వారా కానీ తీర్మానం మల్లన్న గురించి చెప్పి వాళ్ళను అమూల్యమైన ఓటు వేయించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఎందుకంటే ఇంకా పట్టభద్రుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం ఈరోజు ఎందుకు గెలిపించుకోవాల్సింది ఇంకా ముఖ్యమైన పాత్ర ఏంటంటే జైళ్ళల్లో తన కుటుంబాన్ని వదిలి కూడా జైళ్ళల్లో మగ్గి తెలంగాణ కోసం కృషి చేసిన వ్యక్తి తీర్మానం మల్లన్న గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అన్న. మేము ఎమ్మెల్సీ పబ్లిక్ పల్స్ గురించి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు ఉన్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? 100% కళ్ళు మూసుకొని పట్టభద్రులు అందరూ కూడా ఈసారి తీన్మార్ మల్లన్నకి ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం జరుగుతుంది. మల్లన్న గారికి ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే గతంలో కూడా కోదండరామ్ గారు చేయకుంటే ఆయన లాస్ట్ టైమే ఎమ్మెల్సీగా అయ్యేవారు. మరి అలా కోదండరామ్ గారు మరి అదేవిధంగా తను మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు చేయడం వల్ల ఈయన సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. అదే కోదండరామ్ గారు కనుక లేకుంటే ఖచ్చితంగా ఆ రోజే పల్లా రాజేశ్వరరెడ్డి ప్లేస్లో తీన్మార్ మల్లన్న గారు గెలిచేవారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మద్దతు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెను మార్పులకు మరి అదేవిధంగా ఆయన ప్రశ్నించే గొంతుగా ఎన్నో కార్యక్రమాలను చేసి ప్రజలను చైతన్యవంతం చేసి మరి అదేవిధంగా యువకులను చైతన్యవంతం చేసి గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ వాటన్నిటినీ ప్రశ్నించాలంటే ఇక్కడ కూడా ప్రశ్నించేటటువంటి గొంతుగా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా తన వాగ్దాటిని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ మరి ముఖ్యంగా యువకులకు మరి చదువుకున్నటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా ప్రశ్నించే గొంతుకు కావాలి కాబట్టి తీన్మార్ మల్లన్న అయితే 100% తెలంగాణ ఈ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు ఆయన ప్రశ్నించే గొంతుగా ఖచ్చితంగా పనిచేస్తారని పట్టభద్రుల అభ్యర్థులుగా మేము కూడా భావిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే తను ఉన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు? 100% ఈ రోజుల్లో మరి కోటాను కోట్లు సంపాదించుకునేదే ఉంది తప్ప మరి తనకున్నటువంటి ఆస్తిని ముందుగానే ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నేను ఇప్పుడు ఏ రకంగా ఉన్నానో మళ్ళా ఎమ్మెల్సీ పదవి పోయినా ఇంకోటి పోయినా నా స్థిరాస్తి ఇదే రకంగా ఉంటుందని చెప్పుకోవడం ఈ రోజులలో అరుదు. బహుశా భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్ ముందుకు పోయేటప్పుడు వెనకట మనం చూడనప్పుడు ఎప్పుడో అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఆ రకంగా చేసిర్రు. మరి ఇవాళ తీన్మార్ మల్లన్న మరి తన యొక్క ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసి ఇవాళ ప్రజాప్రతినిధిగా నిలబడడం జరిగింది. దాన్ని చదువుకున్నటువంటి యువకులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా హర్షిస్తూ మరి రేపు జరగబోయేటటువంటి 27న జరగబోయేటటువంటి ఎలక్షన్స్లలో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటేసి అందరూ గెలిపించవలసిందిగా పట్టభద్రుల తరఫున కోరుకుంటున్నాం. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బహుశా ఇప్పుడు వాళ్ళు నామమాత్రపు మన నల్గొండ పార్లమెంట్లో జరిగిన అభ్యర్థులు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నామమాత్రపు అభ్యర్థులను పెట్టిర్రు. మరి వీళ్ళు కూడా నామమాత్రపు అభ్యర్థులే కానీ ఎక్కడ కూడా పోటీ ఇచ్చే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థులలో తీన్మార్ మల్లన్నకి ఎవరు కూడా పోటీ లేరు, సాటి రారు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? శ్రీనివాస్ అన్న. పట్టుభద్రుల ఓటు ఉండదండి. ఈరోజు ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మల్లన్నకి వేద్దామండి. తనకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఒక ప్రశ్నించే గొంతు, నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి దాని మీద పోరాటం చేసిన వ్యక్తి, అణగారిన వర్గాల నుంచి కింది నుంచి వచ్చిన వ్యక్తి, ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి, ఆయనకే వేద్దామని డిసైడ్ అయినా. ఓకే, తను జీరో పాలిటిక్స్లోకి అడుగు పెట్టారు. దీన్ని స్వాగతిస్తారు? 100% స్వాగతిస్తాం. ఓకే, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మల్లన్న మెజారిటీ అంటే మల్లన్నే మెజారిటీగా, వేరే వాళ్ళకి డిపాజిట్ కూడా రావని ఫిక్స్ అయిపోయి. తను అధికార పార్టీలో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. రేపు నిరుద్యోగుల సమస్యల మీద గలమెత్తే అవకాశం ఉంది. 100% ఆయనకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఆయననే డిసైడ్ అవుతున్నాం మేము ఓటేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అన్న. మీ పేరు? నమస్తే, నా పేరు నాగరాజ్ అన్న, మాది గుర్రంపూడి మండలం. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అవునన్నా. మీకు ఓటు ఉందా అండి? ఓటు ఉందన్నా. ఎవరికి వేయదలుచుకుంటున్నా? నేను తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేయాలనుకుంటున్నా. దాదాపు గుర్రంపూడి మండలం తిరిగి మల్లన్న ప్రచారం చేయాలనుకుంటున్నా. ఎందుకు అంటే గత 10 ఏళ్లుగా తీన్మార్ మల్లన్న ఈ అవినీతి పాలన పైన ప్రశ్నించే గొంతుకై బాగా ఫైట్ చేసిండు. ఎన్నో కేసులు పెట్టినప్పుడు కూడా తీన్మార్ మల్లన్న జైలుకు పోయినా నేను కూడా ఆయనతో పాటు ఆయన నల్గొండ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కూడా మల్లన్న కలవడం జరిగింది.
కలన జరిగి అన్న నువ్వు జైల్లో పోతున్నా, నేను జైల్లో పెట్టినప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఒక తీర్మార్ మల్లన్న వస్తాడు, ఒక ప్రశ్నించే ప్రతి ఇంట్లో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక యువత అంతా నిన్ను నీ తరపున మేమున్నామని చెప్పేసి కూడా అప్పుడు మల్లన్నకి మద్దతుగా నిలవడం జరిగింది. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం, గతంలో కూడా పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మేధావులు చాలా మంది పోటీ చేయడం వల్ల తీర్మార్ మల్లన్న కొంచెం వెనక భాగంలో పడిన, అయినా కూడా నైతికంగా గత ఎన్నికల్లో కూడా తీర్మార్ మల్లన్న గెలిచినట్టే. కానీ ఇప్పుడు ఒక అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు, అధికార పార్టీ పరంగా కూడా పోటీ చేస్తున్నాడు కాబట్టి అధికార పార్టీతో సహా మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా పట్టభద్రుల గలాన్ని ఆ చట్టసభలో వినిపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరి అన్ని రంగాల సమాజం పైన మల్లన్న ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తీన్మార్ మల్లన్న ఉన్నటువంటి పట్టభద్రులు 80% ఓట్లతోని భారీ మేరతో గెలుస్తాడన్నా. కాబట్టి నేనే కాదు, మాలాంటి యువత అందరం కూడా మేము ఇప్పటికే గత నెల మల్లన్నకి ఎప్పుడైతే తీర్మార్ మల్లన్న నామినేషన్ వేసిండో అప్పటి నుంచి కూడా మేము యువతంతా తిరుగుతున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం. ఖచ్చితంగా ఈసారి మల్లన్నకి గెలిపించాలి. ఒక ప్రశ్నించే గొంతుకు అవకాశం వచ్చింది, మనం ఆ ప్రశ్నించే గొంతుకని చట్టసభలోకి పంపితే మనకి తెలంగాణ సమాజం అంతా కూడా లాభం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా 100% పట్టభద్రులంతా కూడా తీర్మార్ మల్లన్నకి పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాను. గుర్రంపోడు మండల పట్టభద్రులతో ఈరోజు ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? తగుల సర్వయ్య. నేను గుర్రంపూడు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు. ఓకే అండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నారు కదా, అవునండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తాం. తనకే ఎందుకు చేయాలనుకుంటున్నారు? అతను ప్రజల పక్షాన ప్రశ్నించే ఏ అధికారిని అయినా కూడా నిలదీసి మాట్లాడగలిగే అంత శక్తి ఉన్నాడు. అందువలన అతనికి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఓకే, ఎంత మెజార్టీతో గెలుస్తాం? దాదాపు 70% మెజార్టీతోటి గెలుస్తాం. నమస్తేనా? నమస్తే. మీ పేరేనా? వెంకటరెడ్డి. ఓకే అండి. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, బై ఎలక్షన్. ఇందులో మీరు ఎవరికి ఓటు వేయదలుచుకుంటున్నారు? తీన్మార్ మల్లన్నకి. మీరు పూర్తిగా తీన్మార్ తీన్మార్ మల్లన్నకి మద్దతు. ఓకే ఓకే అండి. మీ గుర్రంపోడు మండలంలో ఎంత మెజార్టీ రాగలుగుతారు? గుర్రంపూడి మండలం 70% వస్తాయి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే, చెప్పనా? మీ పేరన్నా? నా పేరు ఊడ విజయ్ కుమార్ అన్న. మాది వేంపాడు గ్రామం, నిడ్మనూరు మండలం, నాగార్జున సాగర్ నియోజకవర్గం. మాది పట్టభద్ర ఓటు పట్టభద్ర ఓటు ఉందన్న. మాది బీటెక్ 2009లో కంప్లీట్ అయింది. ఓకే. ఎంటెక్ 2011లో కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్సీ గారి. అవును. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల ఎన్నికలలో ఇప్పుడు మల్లన్న లాస్ట్ టైం చేసిండు, ఈ టైం చేసిండు. ఒక ప్రశ్నించే గొంతుకు కావాలి ఇప్పుడు. కాబట్టి మేము మల్లన్నకి వేద్దామని అనుకుంటున్నాం. అతనికే ఎందుకు వేయాలనుకుంటున్నారు? అతను సమస్యలు ఏ సమస్యగా నిరుద్యోగుల సమస్య లేవనెత్తి ఫస్ట్ చూపించిందే, ప్రజలకి చైతన్యపరిచిందే మల్లన్న. రేపు ఆయనను గెలిపించుకుంటే మండలంలో కూడా మా సమస్యలు బయటికి తీసుకొచ్చి మాకు ఒక న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి మల్లన్నకి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం. ఓకే అండి. నిన్న తను ఎమ్మెల్సీ నామినేషన్ వేసే ముందు తనకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి రాసిచ్చి అతను జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నారు? ఇప్పుడున్న ఎమ్మెల్యేగా పోటింగ్ చేసినప్పుడు కూడా ఉన్న ఆస్తులు మొత్తం ఇచ్చేసి ఫర్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి బ్యాక్వర్డ్ తీసుకోవాలని అనుకున్నాడు. ఆయన ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట కట్టుబడి ఆయన ఆస్తులన్నీ పెట్టి ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చిన తర్వాతనే పోటీ చేయడం జరిగింది. ఆయనలో ఆ నిజాయితీ ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా మేము బిలీవ్ చేస్తున్నాం, ఆయన కోటేద్దామని అనుకుంటున్నాం. ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతారు? మల్లన్నకి మెజారిటీ అనేది మనం కాదు, కానీ ఇప్పుడు ఆయనకి పోటీగా ఉన్నటోళ్ళు అసలు మనం ఊహించుకోవడానికి కూడా వాళ్ళు పోటీలో ఉండేటోళ్ళు కాదు. ఒక ఆయన అటు ఇటు మారకుండా వచ్చేటాయన, ఒక ఆయన ఇటు పెట్టాను, వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు కాదు. ఆయన మల్లన్నకి పోటీ అని కూడా మనం భ్రమ. కనీసం డిపాజిట్ వాళ్ళు అసలు ఇదే ఇప్పుడు ఒక్క నిమిషం నిరుద్యోగుల గురించే, ఉద్యోగాల గురించే, ప్రభుత్వం చేసే తప్పుల గురించి ఏ దాని గురించి కూడా ఎత్తి చూపింది లేదు. మల్లన్న ఇప్పుడు నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనుకునే బదులు ఏ పార్టీ అయినా సరే రేపు నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నిరుద్యోగులకు కానీ ఇప్పుడు మన విద్యకు కానీ ఎలాంటిది ఒక నష్టపరిహారం చేసే కార్యక్రమం తీసుకున్నా కానీ మల్లన్న ఖచ్చితంగా ఎదిరించి నిలబడతాడని ఒకటి నేను నమ్ముతున్నాను. పార్టీకి అతీతంగా నేను ఓటేద్దామని అనుకునేది అందుకోసం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నాగరాజ్ అన్న. ఓకే, ఇది ఎక్కడండి? మాది నిడమనూరు అన్న. నిర్మనూరు మండలం. అవును. ఓకే, ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది కదా, మీరు పట్టభద్రులే కదా? అవును. ఓటు ఉందా అండి? ఉన్నది. ఓకే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్నకి వేద్దాం. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఇంతకుముందు ఎప్పటి నుంచో కొట్లాడుతుంది కదా, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలని అనుకుంటున్నాను. ఓకే,
తమ రెండవ ప్రాధాన్య ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒకటే ఓటు అన్న, రెండో ప్రాయత్నం ఓటే లేదు. ఒకటే తీన్మార్ మల్లన్నకే. తన ఆస్తులన్నీ గవర్నమెంట్కి రాసిచ్చి ఆయన జీరో పాలిటిక్స్కి వచ్చారు. నేను ఎలా వచ్చానో రేపు నా రాజకీయ జీవితం అయిపోయి తర్వాత కూడా నాది జీరోనే నా బ్యాలెన్స్ ఉంటుంది, మీకోసం నేను పనిచేయడానికి బయటకు వస్తా ఉన్నా అని అంటున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఖచ్చితంగా స్వాగతిస్తాం అన్న. అది ఖచ్చితంగా అతను 100% చేస్తాడని మాకు నమ్మకం ఉంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. మీ ఎవరు? మాది ఇక్కడే లోకల్ నిడవనూరు మండలం గుంటుకోగూడ. నెడ్మనూరు అండి. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి కదా, మీకు ఓటు ఉందా అండి? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అతను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే. అతను ఒక ప్రశ్నించే గొంతుక, దానివల్ల అతనికి వెళ్తాం. నిరుద్యోగులకు అండగా నిలబడతారని తనకి వేద్దామని అంటున్నారు. ఓకే. అతను మరి అధికార పార్టీలో ఉన్నారు, మరి నిరుద్యోగులకి సమస్యలపై ఆయన గలమెత్తే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అతను అధికార పార్టీలో లేనప్పుడు కూడా అధికార పార్టీకి చేయలే, అతను వ్యతిరేకంగానే కొట్లాడి. ప్రస్తుతం మనం హాలేలో ఉన్నాము. ఇక్కడ పట్టుభద్రుడు ఉన్నాడు, ఇతన్ని మనం అడుగుదాం. మీ పేరు సార్? నా పేరు హరీష్ అండి. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను శ్రీరామ్ ఫైనాన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మీకు పట్టుభద్రుడు ఓటు ఉన్నదా? ఉందండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను ఈసారి తీర్మానం మల్లన్నకి వేద్దాం. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? తీర్మానం మల్లన్నకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నంటే అధికార పక్షాన్ని తప్పు చేస్తే అడగగలుగుతాడు. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా తప్పులు చేసినా వాళ్ళని ప్రశ్నించిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయనకే వేసిన, కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఉంటే కొంచెం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి. నేను ఎమ్మెల్సీ నామినేషన్ వేసే ముందు తనకున్న యావదాస్తి గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తాము? అది సంతోషకరమైన విషయం అండి. ఇప్పుడు రాజకీయాలకు వచ్చే వ్యక్తులు మొత్తం కూడా డబ్బులు సంపాదించుకుందామని వస్తారు, కానీ ఆయనకున్నది కూడా ప్రభుత్వానికే ఇచ్చిండు, కాబట్టి అది శుభపరిణామం. నాకు కూడా మంచిగా అనిపించింది ఆయన చేయడం. ఓకే. దాంతోపాటుగా అధికార పార్టీలో మల్లన్న గారు ఉన్నారు, ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే తత్వం అతను ప్రశ్నించగలుగుతాడా? ఏదైనా సమస్యలు వస్తే మీ పక్షాన నిలబడగలుగుతాడా? 100% ఆయన ప్రశ్నించగలడండి. ఎందుకంటే నేను చూసినాం కదా, గతంలో మనం చూసినాం ఆయన ఎలాంటి రాజకీయాల్లో లేడు. ఆయన ఒక న్యూస్ ఛానల్ పెట్టుకోండు, ప్రైవేట్ మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకించిండు, ప్రశ్నించిండు. ఆయనకు ఆ ధైర్యం కానీ ఆ సత్తా కానీ ఉంది ఆయనకు. అలాంటి వ్యక్తులు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఉంటే నిరుద్యోగులకు ఎవరికైనా కానీ కొంచెం వాళ్ళకు బెటర్గా ఉంటుంది. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు ఎం సంపద. ఓకే. మీకు పట్టుభద్రుల ఓటు ఉందా? ఓకే. ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను తీన్మార్ మల్లన్న. తనకి ఎందుకు చేయాలనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న ప్రతిపక్షాన్ని ఎదిరించి, సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా కానీ ఎవరైనా ఎదిరించగల సత్తా అయితే ఉండదు. తన అధికార పార్టీలో ఉన్నారు కదా, నిరుద్యోగుల సమస్యల పట్ల మీకు మద్దతుగా నిలబడతారంటారా? నిలబడతాడు. ఫస్ట్ నుంచి గొంతుగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. వెళ్ళగలుగుతాడు అన్న. ఎంత మెజార్టీతో గెలుస్తారనుకో? ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తాడు. నమస్తే అన్న. నమస్తే చెప్పండి. మీ పేరన్నా? గోవిందన్న. మీకు ఓటు ఉందా అన్న పట్టుభద్ర? ఓకే. ఈరోజు బై ఎలక్షన్ నడుస్తూ ఉంది కదా, ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు? ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రశ్నించే గొంతుగా ఎవరుంటారో వాళ్ళకి ఓటేద్దామని చూస్తున్నాం. ఓకే. ఇప్పటి వరకు నిరుద్యోగుల సమస్యల మీద అయితేనేమి, పట్టుభద్రుల విషయాలు అయితే ఎవరైతే ప్రశ్నించే గొంతుగా మీరు అనుకుంటా ఉన్నారు? ప్రజెంట్ అయితే మేము ఇప్పుడున్న పరిస్థితులలో అధికార పార్టీ నుంచి మన మల్లన్న గారు చేస్తున్నారు, వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాం. ఓకే. అతనికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఈ లాస్ట్ టైం కూడా అతను అధికార పార్టీ లేకపోయినా కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి కూడా చాలా గట్టి పోటీ ఇచ్చిండు. ప్రజెంట్ ఈసారి ఏంటంటే అధికార పార్టీలో ఉన్నాడు, ప్లస్ ఈసారి ఇంకా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏదైనా పోరాడాలంటే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడవచ్చు అని నా అభిప్రాయం.